హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వా టెక్ సొల్యూషన్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం విండోస్ సర్వర్ 2019 హైపర్-విలో ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. సో ముందుగా హైపర్-వి ఓపెన్ చేయండి, క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్. సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. హైపర్-వి మేనేజర్ అని టైప్ చేయండి. హైపర్-వి అని టైప్ చేయగానే ఇది వస్తుంది సెర్చ్లో. సో హైపర్-వి మేనేజర్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ నాకు నా పీసీ కనెక్ట్ అయి ఉంది, ఆల్రెడీ హైపర్-వి మేనేజర్ చూపిస్తుంది. ఒకవేళ మీకు మీ పీసీ చూపించలేదంటే సో రైట్ క్లిక్ ఆన్ హైపర్-వి, కనెక్ట్ టు లోకల్ సర్వర్, లోకల్ కంప్యూటర్ మీద క్లిక్ చేసి ఓకే నొక్కండి. సో ఇప్పుడు మీ పీసీ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ వర్చువల్ మిషన్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ నెక్స్ట్, అండ్ వర్చువల్ మిషన్ నేమ్ విండోస్ సర్వర్. ఓకే, సో నేను మీకు కావాలంటే లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు, నేను మాత్రం సేమ్ డిఫాల్ట్ లొకేషన్ ఉంచుతున్నాను. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో జనరేషన్ 2 ఐఎమ్ గోయింగ్ విత్ ద జనరేషన్ 2. సో ఈ జనరేషన్ 1కి జనరేషన్ 2కి అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. న్యూయర్ వర్చువలైజేషన్ ఫీచర్ అనమాట. జనరేషన్ 2 అనేది యూఎఫ్ఈ బేస్డ్ ఫ్రేమ్వేర్ ఉంటుంది. సో సో మనం ఓన్లీ ఇన్స్టాల్ చేసేది ఓన్లీ ల్యాబ్ ప్రాక్టీస్ కాబట్టి సో అంత ఇంపార్టెంట్ కాదు. సో బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద జనరేషన్ 2. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో 4 GB ర్యామ్ అసైన్ చేస్తుంది. సో నా సిస్టంలో 32 GB ఉంది. సో నేను 8 GB కూడా అసైన్ చేయొచ్చు. సో నేను 8096 MB ఇచ్చాను. సో డైనమిక్ మెమరీ అన్చెక్ చేస్తున్నాను. మీ సిస్టంలో 16 GB ఉంటే మీరు 4 GB కానీ 6 GB కానీ ఇవ్వచ్చు. సో నేను ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతుందని 8 GB ఇచ్చాను. సో ఎందుకంటే నా సిస్టమ్ 32 కాబట్టి సో సఫిషియంట్ మెమరీ ఉంది నా దాంట్లో. సో ఐఎమ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో networking. So for now I am going with the default switch, so default networks, because so it will connect same our laptop internet కి కనెక్ట్ అవుతుందండి. డిఫాల్ట్ స్విచ్ అని సెలెక్ట్ చేస్తే ఈ హైపర్-విలో నెట్వర్కింగ్ ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఒక సపరేట్ వీడియో చేసి చెప్తాను. సో ఫర్ నౌ సో విల్ ఫోకస్ ఆన్ హౌ టు ఇన్స్టాల్ విండోస్ సర్వర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి హైపర్-విలో చూద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇది హార్డ్ డిస్క్ క్రియేట్ చేస్తుంది మన కోసం. 127 GB హార్డ్ డిస్క్. ఇది డైనమిక్ హార్డ్ డిస్క్. బై డిఫాల్ట్ 127 స్పేస్ తీసుకోదు. సో ఓన్లీ మనం ఎంత యూజ్ చేసుకుంటే అంతవరకే లొకేట్ చేస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద SOMH. ఓకే, సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను SOMH. సో ఇది డీటెయిల్లో ఉంది, సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది అవైలబుల్ వర్షన్ అండి, ఫ్రీ వర్షన్. సో 180 days వర్క్ అవుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫినిష్. సో విండోస్ సర్వర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. రైట్ క్లిక్ ఆన్ విండోస్ సర్వర్, కనెక్ట్, క్లిక్ ఆన్ స్టార్ట్, ప్రెస్ ఎనీకి ఐమ్ ప్రెస్సింగ్ ద. సో వెంటనే ప్రెస్ చేయాలండి. ఒక్కోసారి వెంటనే ప్రెస్ చేయకపోతే మనకి సో వెంటనే ప్రెస్ చేయకపోతే ఒక్కసారి వర్క్ అవ్వదు అనమాట. మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి టర్న్ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. టర్న్ ఆఫ్, స్టార్ట్. అది సో నేను వెంటనే ప్రెస్ చేశాను. సో ఇప్పుడు వర్క్ అయిందనమాట. సో ప్రెస్ ఎనీకి అనగానే ప్రెస్ చేయాలి. సో టైమ్ అండ్ కరెన్సీ, సో ఇండియా చేంజ్ చేస్తున్నాను నేను, ఇంగ్లీష్ ఇండియా. నెక్స్ట్, ఇన్స్టాల్ నౌ. సో డేటా సెంటర్ డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్.
సో ఈ వర్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది గ్రాఫికల్ అనమాట. నెక్స్ట్ సో యాక్సెప్ట్. నెక్స్ట్ సో ఇక్కడ అప్గ్రేడ్ ఏం చేయనండి. అప్గ్రేడ్ చేయాలంటే సో డేటా కావాలి, చాలా టైం తీసుకుంటుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద కస్టమ్ ఇన్స్టలేషన్ ఓన్లీ. ఓకే. సో దీన్ని మనం కావాలంటే డ్రైవ్స్ పార్టిషన్ చేయొచ్చు. బట్ ఈవెన్ ఇఫ్ వీ క్లిక్ నెక్స్ట్ అంటే మనం నెక్స్ట్ క్లిక్ చేసినా దాని అంతటా అదే సో డ్రైవ్స్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో ఐ క్లిక్ ద నెక్స్ట్. సో గెటింగ్ రెడీ ఫైల్స్ అంటే సో కాపీ అవుతూ ఉంటాయి అన్నమాట ఫైల్స్. సో కాపీ కంప్లీట్ అయ్యాక సో ఇన్స్టలేషన్కి రెడీ అవుతున్నాయి. సో చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతుందండి. అందులో మేము మెమరీ కూడా ఎక్కువ ఇచ్చాం కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో పాస్వర్డ్ అడుగుతుంది. సో సింపుల్ పాస్వర్డ్ తీసుకోవట్లేదు, చూద్దాం. abc@123. ఓకే. సో ఇది వచ్చేసి సో మన డిస్ప్లే అనేది పెద్దగా అవుతుంది అనమాట. సో హైపర్ వీలో ఇది ఒక ఫీచరు. సో సో ఇన్స్టలేషన్ అయిన తర్వాత డిస్ప్లే అనేది బిగ్గర్ డిస్ప్లే వస్తుంది. ఈ విధంగా ఫుల్ డిస్ప్లే. లాగిన్ అవుదాం మనం. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. abc@123 మన పాస్వర్డ్. మనం లాగిన్ అయిపోయాం విండోస్ సర్వర్లోకి. సో ఇది విండోస్ సర్వర్ అనమాట. సో డిఫాల్ట్ స్విచ్ కనెక్ట్ అయ్యాం కాబట్టి డిఫాల్ట్గా మన ల్యాప్టాప్లో వచ్చే ఇంటర్నెట్ ఇందులో కూడా వస్తుంది. సో ఇది హైపర్-వి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. సో ఇది హైపర్-విలో విండోస్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనే వీడియో ఇది. సారీ. సో సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు విండోస్ సర్వర్ అంటే ఏంటి, సో మనం ఎందుకు యూజ్ అవుతుంది, సో విండోస్ సర్వర్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.